ఇప్పుడు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. కాలర్ ఎవరో కూడా నాకు తెలీదు. సో మనం మాట్లాడదాం. హలో అండి. హలో 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 చెప్పని ఎవరు? హలో ఎవరు? నాకు తెలీదండి ఎవరో. आदाब भाई, कैसे हो आप? मज़े में भाई, दुआ। आप कैसे? आप मैं ठीक हूँ भाई। भाई तो एकदम कहाँ से भाई आप? भाई कहाँ से बात कर रहे हैं आप? नहीं ये शालीबांडा से बात कर रहा हूँ भाई। अरे शालीबंडा चारनार के पास। अरे भाई बोलो भाई। अरे आपकी तो एकदम एक्टिंग तो अच्छा 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 अच्छा। अरे उधर अपना गच्चीबोली का एल&टी के अपार्टमेंट में रहता शालीबंडा, वही है ना बंडा बड़ा। ये बहुत गलत है भाई। गलत है वो नहीं है। कौन से शाली का? नहीं भाई भाई मेरे को आई गेस आई डाउट डेफिनेटली। भाई मैं तो बंडा हूँ, आप तो शाली है, तो दोनों मिले तो एक ही होता ना, शाली बंडा। अरे नहीं भाई आप तो एक्टिंग में भाई आप मेरे गेस राजीव कनकाला। इट कैन नॉट बी। अन्ना थैंक यू అన్నా. నమస్తే అన్న. థ్యాంక్ యూ దేనికన్నా అన్న 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 ఎలా ఉన్నారు? నా బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అన్న హెల్దీ హ్యాపీ హెల్దీ సిట్టింగ్ హియర్ 100% హెల్దీ. మీరు వస్తే మెరుపు అన్న కాదన్న, నాకు ఒక చిన్న డౌట్ అన్న. చెప్పండి అన్న. మెరుపులు అంటే ఉరుములు మెరుపులు అంటారు కదా, హైదరాబాద్ లో ఈ రోజు నువ్వు ఎన్టీవీకి లైవ్ లో వస్తున్నావని తెలియగానే సాయంత్రం ఒక గంటన్నర ముందు నుంచి మెరుపులు కాదని నేను అడుగు కార్లో పెట్టినా, ఫస్ట్ పెట్టాగా దడదళ్ళు స్టార్ట్ అయినాయి. ఇదేంది ఇట్లా అవుతుంది అనుకున్నా, అప్పుడు గుర్తుకొచ్చింది పెద్దన్న బర్త్డే కదా ఈరోజు. అరే మరి అది అందులో మీరు ఫోన్ చేస్తే ఇంకా అసలు టోటల్ ఫ్యామిలీ. గ్రేట్ అన్న. హౌ ఆర్ యూ డూయింగ్ అన్న? హౌ ఇస్ సుమా గారు అండ్ ఆల్? అందరు బాగున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ టు సీ యూ లైవ్. థ్యాంక్ యూ అన్న. అండ్ అఫ్ కోర్స్ నువ్వు నీ పర్ఫార్మెన్స్లు అన్ని ప్రతి సినిమా ఒకటి కాదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ డెఫినెట్లీ అన్న. ఇట్స్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. థ్యాంక్ యూ రాజీవ్ కనకాల రియలీ గారు. యూ మేడ్ మై డే. ఫైన్. హీ ఈస్ ద వన్ యాక్చువల్లీ. రాజీవ్ కనకాల తన గురించి ఒక మాట చెప్పాలండి. తను లేకపోతే నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలిగేవాడిని కాదు. ఎందుకంటే నేను ఒక రోజు తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం, నాకు ఈ సినిమాలు వద్దు, ఈ లైఫ్ వద్దు, నేను ఏదో సాఫ్ట్వేర్ హ్యాపీగా ఉన్నాను అనుకున్న స్టేజ్లో నన్ను కూర్చోబెట్టి కాదన్నా ఇది ఇలా నేను ఎన్నో ఫేస్ చేశాను ఇబ్బందులు, అవన్నీ దాటుకొని వస్తేనే అని చెప్పి తను చెప్పిన తర్వాత రఘు కారు మంచి ఎవరికి తెలియదు, ఓన్లీ నా ఆఫీస్లో వాళ్ళకి తప్పితే. రాజీవ్ కనకాల, దేవదాస్ కనకాల వీళ్ళంతా ఒక ఎంటిటీ. వీళ్ళు యాక్టింగ్లో ఎంతోమంది, ఈరోజు చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, అలాగే రోజున రాఘవ అని టీవీలోను సినిమాల్లోనూ చేస్తుంటారు. వాళ్ళందరూ యాక్టింగ్, రామ్ జగన్ గారు వీళ్ళంతా, సమీర్ వీళ్ళంతా యాక్టింగ్ నేర్చుకుని యాక్టింగ్ చేస్తున్నారు అని అంటే దానికి ఆద్యులు దేవదాస్ కనకాల గారు. వాళ్ళ అబ్బాయి అంటే వెనకాతల రాజీవ్ కనకాల అని ఒకటి ఉన్నింది. అవన్నీ ఉండి కూడా తను ఈ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఈ బికేమ్ యూనో మార్గదర్శి నాకు సినిమాల్లో. అప్పుడు ఛాలెంజ్గా తీసుకున్నాను. సో హీ వాజ్ ద వన్ హూస్ బిహైండ్ ఎవ్రీ డే విత్ మీ. లైక్ ఆయన ఇందా చెప్పినట్టు సురేందర్ రెడ్డి గారు, వినాయక్ గారు ఎలాగో, అలాగే ఫస్ట్ ఇండస్ట్రీలో యాక్టర్గా పరిచయమైన వ్యక్తి రాజీవ్ కనకాల గారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి వరకు అన్నదమ్ములాగే ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి. థ్యాంక్ యూ రాజీవ్ అన్న. రియలీ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఫైన్.